ప్రభావంతో యావత్ తెలంగాణ వ్యాప్తంగా అత్యల్ప వర్షపాతం నమోదై ఇలా రైతులు దుక్కులు దున్ని దుక్కాలు మోసుకొని నాటేసుకుందాం, వ్యవసాయం చేసుకుందాం అని అంటే నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. రోజుకు 1,00,000 క్యూసెక్కులు సముద్రంలో వరుస్తున్నాయి. మరి వాటిని ఎలాంటి పంపులు ఆన్ చేసి వెంటనే ప్రాజెక్టులన్నీ నింపే అవకాశం ఉన్నా, ఎలాంటి ఆటంకం లేకున్నా గానీ ఇలా రేవంత్ రెడ్డి ఆంధ్రాకు నీళ్లు ఇవ్వాలనే దురుద్దేశంతో చంద్రబాబుతోనే కుమ్మక్కై ఇలా తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని వాళ్ళ పొలాలను ఎండబెట్టి ఇలా ఆంధ్రాకు నీళ్లు ఇస్తే కుట్రకు తెరలేపిండు. మరి ప్రశ్నించిన హరీష్ రావు గారిని, ప్రశ్నించిన కేటీఆర్ గారిని మీ రక్తం తీసుకుపోయి పంటల మీద చల్లితే రైతుల పొలాలు పడతాయని చెప్పేసి ఇలా ఒక రక్త విశాసిలా మాట్లాడుతూ ఉన్న రేవంత్ రెడ్డి మాటలను ఖండిస్తా ఉన్నాం. ఇలా తెలంగాణ భవన్లో మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు రక్తాన్ని ఇస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి ఈ రక్తాన్ని తీసుకుపోయి మరి ఎక్కడ చల్తావో, ఇంతకుముందు మా రాఘవరెడ్డి అన్న, ఇంతకుముందు మా కృష్ణారెడ్డి మాట్లాడిండ్రు. మరి మా రక్తం ఇస్తున్నాం, తీసుకుపోయి పంట పొలాలన్నా నీ చేతితో చల్తావా, హెలికాప్టర్ నుంచి చల్తావా, లేకపోతే తిరిగి చల్తావా, ఎట్లా చల్తావా, నీ మీద చల్లుకుంటావా? నువ్వు సల్లి అయినా సరే రైతులకు కాళేశ్వరం నీళ్లు ఇవ్వండి, పంపులు ఆన్ చేసి వెంటనే నువ్వు ప్రాజెక్టు నింపి తెలంగాణ రైతాంగానికి నీళ్లు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. యువ కార్యకర్తలు అందరూ కూడా వ్యవసాయం చేస్తున్నటువంటి రైతాంగం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను నిజంగా కూడా సహించలేక, సరే ఇట్లనన్నా నీళ్ళు ఇస్తాడేమో అని రక్తదాన కార్యక్రమం ఇక్కడ చేసి రేవంత్ రెడ్డి నీ రక్త దాహం ఏదైతే ఉన్నదో తీర్చుకో అనే విధంగా ఇవాళ మా యువ నాయకులందరూ కూడా, మా రైతాంగం అందరూ కూడా రక్తదానం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి అసలు మనిషా కాదా అనేది ఒక రీసెర్చ్ చేయాలి. ఆయన మీద నిజంగా కూడా తల మీద తలకాయ ఉన్నాడు, అందులో ఊళ్ళలో మెదడున్నాడు. ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఇంత నీచమైన భాష, ఇంత చిల్లర మాటలు ఎవడు కూడా మాట్లాడి ఇలా ఇప్పటికైనా పోయి తెచ్చుకొని రాజకీయాన్ని పక్కన పెట్టి మా మీద టీఆర్ఎస్ చేసిన పనులను ఇవన్నింటినీ కూడా ఎత్తి పొడిచి చూడొద్దు, కనుమరుగు కావాలని మీ దుర్మార్గమైన ఆలోచన పక్కన పెట్టి ఏ కారణం చేతనైతే కేసీఆర్ గారు అందరికీ పాదయాత్ర చేసి పట్టిందో రైతాంగాన్ని ఇటువంటి కరోనా నీళ్ళని ఇవాళ నీళ్ళు ప్రయత్నం చేయదు. నిజంగా ముఖ్యమంత్రి ఇప్పుడే ఆగే గారు చెప్పినట్టు అనేక హామీలు ఇచ్చినావు, ఏది చేయలేని పరిస్థితి. అలా డైవర్షన్ కోసం మళ్ళీ ఇంకో మాట మాట్లాడుకుంటూ అందమైన ఇంటి కూతలు చూసుకుంటూ నీకు రోజుగా డైవర్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ రైతాంగాన్ని కింద పుస్తూ ఉన్నావు. మొన్నటిదాకా వడ్ల కొనుగోలు అట్లా ముందు పండిన పంట సరిగ్గా ఇది కాకుండా ఇప్పుడు అన్ని దున్నుకుందామంటే నీళ్ళు అందకుండా ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇప్పటికైనా సోయ వెతుకొని నీళ్ళు ఇవ్వాలి అని మేమందరం కూడా డిమాండ్ చేస్తూ జై తెలంగాణ.